హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. ఆ రూల్స్ ఏంటో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే ఇంతకుముందు రీఛార్జెస్ పైన 25% ధరలు అయితే పెంచిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వీడియోలో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది అన్నిటికీ జియో లేదా ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ వీటన్నిటికీ ఇది కంట్రోల్ చేస్తుందన్నమాట. వీటన్నిటిని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఎలాంటి పర్మిషన్స్ అయినా టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది మాత్రమే ఇస్తుంది. అయితే ఈ కంపెనీస్ విపరీతమైన ధరలు పెంచడం, అలాగే ప్రజల నుండి ఎక్కువ శాతంలో రీఛార్జ్ అమౌంట్ వసూలు చేస్తున్న ఉద్దేశంతో కొన్ని నిబంధనలు అయితే తీసుకురావడం జరిగింది. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. బేసిక్ ప్లాన్ ఉంటేనే మనకు రీఛార్జ్ అనేది అవుతుంది. ఒకవేళ మనం బేసిక్ ప్లాన్ లేకుండా వేరే రీఛార్జెస్ చేసుకున్నాం అనుకోండి, డేటా రీఛార్జ్ కావచ్చు, వేరేది ఏదైనా చేసుకున్నాం అనుకోండి, రీఛార్జ్ అయితే పని చేయదు. బేసిక్ ప్లాన్ ఉంటేనే మనకు వేరే రీఛార్జ్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు అలా కాకుండా దేనికైనా సపరేట్ రీఛార్జ్ తీసుకురావాలని చెప్తున్నారు. ఎవరికి ఏది అవసరం ఉంటే, ఎస్ఎంఎస్ఎస్ అవసరం ఉంటే ఓన్లీ ఎస్ఎంఎస్ఎస్, అలాగే డేటా అవసరం ఉంటే డేటా, లేదా ఓన్లీ వాయిస్ కాల్స్ అవసరం ఉంటే వాయిస్ కాల్స్, వీటన్నిటికీ సపరేట్ ప్యాకేజెస్ తీసుకురమ్మని అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే కీప్యాడ్ ఫోన్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో సీనియర్ సిటిజన్స్ కావచ్చు, మన ఇంట్లో అమ్మ నాన్నలకి అయితే కీప్యాడ్స్ ఉంటాయి కదా, వీళ్ళకు డేటా అవసరం ఉండదు, ఎస్ఎంఎస్ఎస్ కూడా అవసరం ఉన్నాయి. కానీ అన్ని అన్లిమిటెడ్ ప్యాక్ అయితే మనం రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది మంత్లీ రీఛార్జ్ చేసుకోవాలంటే. కాబట్టి వాళ్ళకి సంబంధించి బేసిక్ ప్లాన్ అనేది ఓన్లీ వాయిస్ కాల్కి సంబంధించిన ప్యాకేజ్ మాత్రమే తీసుకోవాలని అయితే చెప్పడం జరిగింది. అలాగే మనకు ఇంతకుముందు 90 డేస్ రీఛార్జ్ అయితే ఉంది కదా, 3 మంత్స్ రీఛార్జ్ అయితే చేసుకునే వాళ్ళం. దాన్ని వీళ్ళైతే 1 ఇయర్కి తీసుకురావాలని చెప్తున్నారు. కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఒకేసారి 1 ఇయర్కు ఈ ప్యాక్ తీసుకురావాలని చెప్తున్నారు. ఇంకా ఎవరైతే సెకండ్ సిమ్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, మనము ఒక సిమ్ ఏమో వాయిస్ కాల్స్ యూజ్ చేస్తాము, కొన్ని సందర్భాల్లో ఆ సిమ్కి సిగ్నల్ రానప్పుడు సెకండ్ సిమ్ కూడా యూజ్ చేస్తూ ఉంటాము. ఈ సెకండ్ సిమ్ యూజ్ చేయడం వల్ల దానికి కూడా మనం యాక్టివ్లో ఉంచడానికి రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ దానికి అన్లిమిటెడ్ రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఇలా 2 సిమ్ కార్డ్స్కి అయితే మనం రీఛార్జ్ చేస్తున్నాం. దీనివల్ల మన కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది. అలా కాకుండా ఓన్లీ దానికి డేటానే రీఛార్జ్ చేసుకోవాలంటే డేటా రీఛార్జ్ చేసుకోవచ్చు, లేదా ఎస్ఎంఎస్ రీఛార్జ్ చేసుకోవాలంటే ఎస్ఎంఎస్, ఓన్లీ వాయిస్ కాల్స్ కావాలంటే వాయిస్ కాల్స్, ఇలా సపరేట్ ప్యాకేజెస్ తీసుకురమ్మని అయితే టెలికాం కంపెనీస్కి అయితే ఆర్డర్ వేయడం జరిగింది. 2025 ఏప్రిల్ ఆ మధ్యలో దీన్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తారని చెప్తున్నారు. ఇలా కొత్త ప్యాకేజీలు తీసుకురావడం వల్ల ఈ రేట్లు అనేవి కొంచెం తగ్గుతూ ఉంటాయి. మనకు నచ్చిన ప్యాకేజ్ అయితే మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ ఏదైతే ఉంటుందో ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ప్రెస్ నోట్ను కూడా చూడొచ్చు. ఈ ప్రెస్ నోట్ ద్వారానే నేను ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాయ్ ఏదైతే ఉంటుందో, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో, ఇది అన్ని టెలికాం నెట్వర్క్ కంపెనీస్ని అయితే కంట్రోల్ చేస్తుంది. అలాగే పర్మిషన్స్ ఏది కావాలన్నా దీని ద్వారానే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి కొంతవరకు అయితే టెలికాం కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, నెట్వర్క్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రజలపైన విపరీతమైన ధరల ఛార్జెస్ అయితే పడుతూ ఉంటాయి. ఇదొక మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ధరలు అయితే తగ్గుతాయి. దీనివల్ల కొంతవరకు అయితే కంట్రోల్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మళ్ళీ నేనైతే వీడియోని అయితే చేస్తాను. ఇది ఫ్రెండ్స్, మొత్తం వీడియో అయితే మీ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.